తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ వచ్చింది. కె కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయడం, అదే సమయంలో తన తండ్రి అయిన కె చంద్రశేఖరరావుపై విమర్శలు చేయడం, ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రోజు వరకు మన కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ, కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాలని ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. కవిత తన మొదటి సమావేశంలోనే తన తండ్రిని విమర్శించడం తనను వ్యక్తిగతంగా బాధించిందని కోమటిరెడ్డి తెలిపారు. కె చంద్రశేఖరరావు లాంటి ఉద్యమ నాయకుడిని విమర్శించడం సరికాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా కేసీఆర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సమాజానికి సరైన సందేశం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమాజంలో తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. తన కన్న తండ్రినే విమర్శించడం ద్వారా కె కవిత తన గౌరవాన్ని కోల్పోయిందని కోమటిరెడ్డి విమర్శించారు. సమాజంలో ఒక నాయకురాలిగా ఉండాలంటే మొదట కుటుంబ విలువలను గౌరవించాలి అని అన్నారు. తండ్రికి గౌరవం ఇవ్వని వ్యక్తి ప్రజలకు ఎలా ఆదర్శంగా నిలుస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. ఏమని? తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయడాన్ని కోమటిరెడ్డి పూర్తిగా తప్పుపట్టారు. ఈ నిర్ణయం హాస్యాస్పదమని, ఒక జోక్లా ఉందని వ్యాఖ్యానించారు. డబ్బుందని పార్టీ పెట్టడం సులభం, కానీ నాయకత్వం సంపాదించడం అంత సులభం కాదని అన్నారు. ప్రజల మద్దతు లేకుండా పార్టీ నిలబడదని కూడా స్పష్టం చేశారు. బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ, కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాలని ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? కవిత తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టడం కూడా కోమటిరెడ్డి విమర్శలకు గురైంది. ఈ పేరు పెట్టడం కూడా ఒక జోకని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పేరు కంటే పనితీరు ముఖ్యమని, ప్రజల విశ్వాసం సంపాదించడం ప్రధానమని చెప్పారు. పేర్లు మార్చడం ద్వారా రాజకీయ ప్రభావం రాదని అన్నారు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, కవిత ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి. రాజకీయంగా బలమైన నెట్వర్క్ లేకుండా, ప్రజల మద్దతు లేకుండా ఎన్నికల్లో గెలవడం కష్టమని చెప్పారు. ఇది కేవలం విమర్శ మాత్రమే కాదు, ఒక రాజకీయ అంచనాగా కూడా చూడవచ్చు. ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఢిల్లీ మద్యం కేసును కూడా కోమటిరెడ్డి ప్రస్తావించారు. ఈ కేసు ఇంకా పూర్తిగా ముగియలేదని, ఇందులో స్పష్టత రావాల్సి ఉందని అన్నారు.
ఈ అంశం కూడా రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు చూసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది చూసుకో. ఫస్ట్ అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న విభేదాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదని కోమటిరెడ్డి అన్నారు. ఇలాంటి విషయాలు ప్రజల ముందు రావడం వల్ల రాజకీయాలపై ప్రభావం పడుతుందని చెప్పారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల నుంచి వేరు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పారు. పార్టీ పట్ల తన నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో గతంలో నాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి, ఒకవేళ అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి, పార్టీ కొరకు, ప్రభుత్వం మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రజల కోసం పనిచేస్తా. నాకు కూడా నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలుపుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది, తప్పకుండా మంత్రివర్గ విస్తరణ జరిగితే అధిష్టానం నా విషయంలో తప్పకుండా సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై కూడా కోమటిరెడ్డి స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ యుద్ధం పరిస్థితులు ముగిసిన తర్వాత స్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డెఫినెట్ గా ప్రపంచంలో ఎక్కడ యుద్ధమైనా సరే మనం ప్రపంచ దేశాల మీద ఎటువంటి ముడి సరుకుల మీద ఆధారపడ్డప్పుడు ఆ యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద ఉంటది. కాబట్టి డెఫినెట్ గా మనకు ఇప్పుడు డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఉన్నది. అది టెంపరీ సమస్యనే. కాబట్టి రాబోయే రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన పరిస్థితి, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా సహకరించాలి తప్పితే దాన్ని కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను అంటున్నాను. మొత్తానికి కవిత కొత్త పార్టీ, కేసీఆర్ పై విమర్శలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందన ఇవన్నీ కలిసి తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తాయి. మరి ఈ రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.